అన్నా కాదన్నా ఇదైతే 100% నిజం, వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అనేది, జగన్మోహన్ రెడ్డి గారి ఒక స్టాంప్ అనేది ఇంక చరిత్రలో చెరిగిపోదు. చరిత్రలో మిలిగిపోయే విధంగా ఉంటదని మనం గతంలో గాని చెప్పినాం. ఇప్పుడు మరోసారి నిరూపితమైంది. 100% జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర అనేది, స్టాంప్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక లిఖితపూర్వంగా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సచివాలయం వ్యవస్థే తీసుకోండి, ఇంక అది మర్చిపోలేనిది. రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయి ఏందంటే సచివాలయం వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, తర్వాత హెల్త్ క్లినిక్ సెంటర్. వీటన్నిటిని రాజకీయ నాయకులు ఎంత చెరిపేయాలనుకున్నా కానీ చెరిగిపోని ముద్ర ఇవైతే. అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 108 పెట్టాడో, దాన్ని ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, ఎవరిది 108 అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అనే ముద్ర, ఒక బ్రాండ్ అయితే గుర్తుండిపోయింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సచివాలయం ఎవరిది, రైతు భరోసా కేంద్రం ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. అదేవిధంగా అవ్వాతాతలకి పింఛన్ ఇచ్చే విషయంలో ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చే విధంగా 1వ తారీఖు ఎవరు పింఛన్ తెచ్చిచ్చినా సరే మాకు జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చిచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఇది కల్పించారు అనే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క అవ్వాతాత, పింఛన్ అందుకున్న ప్రతి ఒక్కరూ ఉండిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. కొంతమంది అంటారు ఏం చేశాడు, ప్రజలకి ఏం చేశాడు, అంత సోమరిపోతులను చేశాడు అది ఇదని. సోమరిపోతులను కాదు, ప్రజల వద్దకే పాలన అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. మొత్తానికైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలనే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నాడని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎవరు అవునన్నా కాదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర, జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ అనేది ఆంధ్రప్రదేశ్లో స్థిరస్థాయిగా నిలబడిపోయిద్ది అనేది మనం ఎప్పుడు అనుకునేది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిలబడిపోయేది. ఎందుకంటే పార్టీ ఓడిపోవచ్చేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవచ్చేమో, కానీ ఆయన చేసిన మంచి పనులు, మంచి పథకాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా చేశాడని మనం అందరం చూస్తున్నాం. కనిపిస్తుంది, దాన్నే ఫాలో అవుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 4 సంవత్సరాలైనా కానీ జీవితాంతం గుర్తుపోయే విధంగా పరిపాలన అందించాడని చెప్పుకోవచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలనే 40 ఇయర్స్ నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నాడని చెప్పుకోవచ్చు.